ఆచి చికెన్ మసాలా. శంషాబాద్ బహదూర్ గూడ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ప్రభుత్వ తీరుపై రైతులు లంచ్ మోషన్ దాఖలు చేశారు. హైడ్రా అధికారులు వేసిన ఫెన్సింగ్ తక్షణమే తొలగించాలని పిటిషన్ వేశారు. బహదూర్ గూడ భూముల దగ్గర నుంచి అధికారులు వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు తమ పిటిషన్లో కోరారు. హైకోర్టు ధర్మాసనం కాసేపట్లో విచారణ జరపనుంది. బహదూర్ గూడలో మొత్తం 650 ఎకరాల భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఈ సందర్భంగా రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శంషాబాద్ బహదూర్ గూడ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ప్రభుత్వ తీరుపై రైతులు లంచ్ మోషన్ దాఖలు చేశారు. హైడ్రా అధికారులు వేసిన ఫెన్సింగ్ తక్షణమే తొలగించాలని పిటిషన్ వేశారు. బహదూర్ గూడ భూముల దగ్గర నుంచి అధికారులు వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు తమ పిటిషన్లో కోరారు. హైకోర్టు ధర్మాసనం కాసేపట్లో విచారణ జరపనుంది. బహదూర్ గూడలో మొత్తం 650 ఎకరాల భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఈ సందర్భంగా రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదర్గూడలో 2 రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితి నడుమ హైడ్రా అధికారులు మొత్తం 650 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం, ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి రాకూడదు అంటూ కూడా కఠినమైనటువంటి నిబంధనలను, ఆంక్షలను ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు 2 రోజులుగా పోరాటం చేస్తా ఉన్నారు. వివిధ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారు. పోలీసుల పైన దాడులు జరిగాయి. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కంప్లీట్ వాగ్వాదం సాగుతున్నటువంటి క్రమంలో తమ భూములు కోల్పోతే తీవ్రంగా నష్టపోతామంటూ గ్రహించినటువంటి రైతులందరూ ఈ రోజు తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే హైడ్రా ప్రాజెక్ట్ 650 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ స్థలం అని ప్రకటించిందో ఇమీడియట్ గా ఆ ఫెన్సింగ్ అంతా తొలగించి అధికార యంత్రాంగం అంతా అక్కడ లేకుండా తిరిగి వాళ్ళని పంపించే విధంగా తమకు అనుకూలమైనటువంటి ఆదేశాలు కావాలంటూ హైదర్గూడ ఈ రైతులంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు విచారణ జరిపి దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మా స్థలం, ఏళ్ల తరబడి అక్కడ పొజిషన్ లో ఉన్నాము, సాగు చేసుకుంటున్నాము, మా కుటుంబాలు, మా భవిష్యత్ అంతా కూడా ఈ భూములపైనే డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏదో ప్రాజెక్టు పేరుతో వచ్చి 2 రోజుల తర్వాత సడన్ గా హైడ్రాని దింపి అధికార యంత్రాంగం ఫోర్స్ ఉపయోగించి పబ్లిక్ ని ప్యానిక్ కి గురి చేసి పబ్లిక్ నంతా కూడా చెదరగొట్టి ఆ స్థలాన్నంతా కూడా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్క టెంటేసి నిరసన పోరాటం సాగిస్తా ఉంటుంటే మరో పక్క హైడ్రా సాఫీగా వాళ్ళ పనులు ముగించుకొని ఆ 650 ఎకరాలకు పూర్తిగా ఫెన్సింగ్ వేసి ఇదంతా కూడా తమ స్థలం అంటూ కూడా ప్రకటించేటువంటి ప్రయత్నం చేసింది. హైకోర్టు ధర్మాసనం మరి కాసేపులో విచారణ జరపబోతా ఉంది. ఈ 650 ఎకరాల భూమికి సంబంధించి ఈ కోర్టు వేసినటువంటి పిటిషన్ ని కోర్టు విచారించిన తర్వాత కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రాపై హైకోర్టులో అనేక చోట్ల కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి అవకాశం ఉంది. హైడ్రా అనేది కేవలం కూల్చడం కోసమే గాని జనాలని
బాగు చేయడం కోసం, న్యాయం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలాగా అనిపించట్లేదు. ఎక్కడ కూల్చడము, నిరుపేదల ఇండ్లు, ఆక్రమించినటువంటి భూములు, ఆల్రెడీ ఎన్నో ఏళ్ల పాటు దానిపై డిపెండ్ ఉన్నటువంటి స్థలాలను అన్నిటిని కూడా కూల్చడమే తప్ప హైడ్రా ఏర్పాటు వల్ల పబ్లిక్ ఏం ఉపయోగం? గతంలో హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేస్తూ హైడ్రాని క్వశ్చన్ చేసి పత్ర దాఖలు చేయమంటూ కూడా పలు సందర్భాల్లో చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ స్థలాలకు సంబంధించి హైడ్రా సీన్ లోకి దిగి 650 ఎకరాల స్థలానికి పూర్తిగా ఫెన్సింగ్ వేసి ఉన్నారు. కాబట్టి ఏ అర్హతతో హైడ్రా అక్కడికి వెళ్ళింది? ఇది ప్రభుత్వ స్థలం అయితే ముందుగా దీన్ని ఎందుకు ఆక్యుపై చేసుకోలేదు? ఇప్పుడు కేంద్రం ఇక్కడ ప్రాజెక్టు పేరుతో అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు హైడ్రా ఎందుకు దీన్ని ఇంత సీరియస్ గా తీసుకొని రోడ్డుపైకి వచ్చి రైతులనంతా కూడా గందరగోళానికి గురి చేసి వారిపైన దాడులు చేసి కేసులు పెట్టి ఆ స్థలాన్నంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించడం, ఇది రైతులకి పూర్తిగా అన్యాయం జరిగినట్టు మాత్రం కోర్టు భావిస్తే డెఫినెట్ గా హైడ్రాని ఈ రోజు కోర్టు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజలకు సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందా రవితేజ? రైతులు పకడ్బందీగా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా కోర్టుని ఆశ్రయిస్తాము, మాకు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది అనేది మాత్రం రైతులు చెప్తా ఉన్నారు. ఏళ్ల తరబడి మా పిల్లల వివాహాలు ఈ భూముల కారణంగానే జరిగాయి. తర్వాత భవిష్యత్తులో ఈ భూములతోటే మేము డిపెండ్ అయి ఉన్నాము. ఇంకా ముందు మా జీవితాలు గడవాలన్నా, ఇక్కడ మా కుటుంబాలు గడవాలన్నా ఇదే భూమి తమకు ఆసరా. కాబట్టి అలాంటి భూములని ఎలాంటి సమాచారం లేకుండా లాక్కొని, స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకుండా నష్టపరిహారం విషయంలో కానీ, ఆల్టర్నేట్ షెల్టర్స్ కానీ, ఈ వాల్యూతో కూడినటువంటి భూములు ఇంకో చోట ఇప్పిస్తామని ఎలాంటి స్పష్టంగా తమకు తెలియజేయకుండా ఈ రోజు సడన్ గా ఊడిపడి 2 రోజుల క్రితం హైడ్రా అధికారులను పెట్టి మమ్మల్ని బెదిరించి, దాడి చేయించి, లాఠీ చార్జ్ చేసి ఆ భూములను లాక్కునేటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈ ఆధారాలన్నీ కోర్టుకి సమర్పించిన తర్వాత కోర్టు స్పష్టంగా ఇవన్నీ పరిశీలిస్తే రైతుల భూములను ఎలా లాక్కుంటారు, మీరు ఎలాంటి నోటీసులు ఇచ్చారు, వాళ్ళతో సంప్రదింపులు జరిపారా, వాళ్ళకి ఏ రకమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లించబోతా ఉన్నారు, అసలు కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ఇక్కడ చేపట్టబోతా ఉంది, దానికి హైడ్రా ఎందుకు ఇంత స్పీడప్ గా రైతుల నుంచి ఆక్రమించాల్సి వచ్చింది, ఇంత బీభత్సాన్ని క్రియేట్ చేయగల కారణాలు ఏంటి అంటూ కూడా ఈ రోజు హైడ్రాని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోర్టు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. రైతులు చెప్తున్న విధంగానే తమకు అనుకూలమైనటువంటి తీర్పు ఖచ్చితంగా వస్తుంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు అక్కడే మేము పుట్టి పెరిగి వాటిపై డిపెండ్ ఉన్నటువంటి మా భూములని లాక్కుంటే మేము ఎలా వదులుకోవాలి, మాకు ఎలాంటి నష్టపరిహారం స్పష్టత లేనిది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హామీ లేనిది ఎలా ఈ భూములను వదులుకోవాలి అంటూ మాత్రం రైతులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కోర్టు 2 వైపుల నుంచి హియరింగ్ చిన్న తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతోంది అన్నదంటే మరి కాసేపట్లో ఒక క్లారిటీ రాబోతా ఉంటుంది. థ్యాంక్ యూ రవితేజ.